నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను కూటమి నేతలు కిడ్నాప్ చేశారు. 5గురు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు పయనిస్తున్న కార్ని అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలపై ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు దాడి చేశారు. మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లికార్జున్ అనే ఎంపీటీసీని కిడ్నాప్ చేశారు. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులే నిర్బంధించారు. చివరికి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పట్టుకున్నారు సార్ ఆడ పిల్లోళ్ళు గట్టిగా పట్టుకొని వీళ్ళు ఏమో లగిత్తి రోడాయించుకొని నేను రాలేకపోతున్నాను. చెప్పులు పోయి లాగి పెట్టి చేతులు పెట్టి గట్టిగా పట్టుకుంటే గాజులు నీ పేరేంది? నీ పేరు రత్నం. మేము 6 మంది ఇక్కడ పోలీసు ప్రొటెక్షన్ పేరుతో ఇక్కడ నడిచేది ఎవరు పోయేదానికి లేదు, కార్లు పోయేదానికి లేదు. మేము రిక్వెస్ట్ చేసినా కూడా పోలీసు వారిని మమ్మల్ని లోపల బానీయకుండా మమ్మల్ని నడిపించారు. కొద్ది దూరం పోయిన తర్వాత మా వాళ్ళని ఇద్దరిని కిడ్నాప్ చేశారు. ఆ ఇద్దరు లేకుండా మేము వెళ్ళిపోయాము. మమ్మల్ని కూడా కిడ్నాప్ చేయకపోతే మేము తప్పించుకొని పోలీసు సమక్షంలోనే కిడ్నాప్ చేశారు మా వాళ్ళని. వాళ్ళు కూడా మేము పోలీసుకి రిపోర్ట్ చేసినా కూడా ముందు మీరు రిపోర్ట్ ఇవ్వాలా, పోలీస్ స్టేషన్లో చెప్పాలా, సీఏ గారి దగ్గర రిపోర్ట్ ఇవ్వాలా, మాకు భద్రత కల్పించాలా, అది ఇదని అవి మాట్లాడారా. కానీ మాకు జరిగిన కళ్ళ ముందే పోలీసు వారి కళ్ళ ముందే మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని హాల్ లోపలికి ఎండి ఆఫీస్ లోపలికి కూడా బానీయలేదు. మా ఐడెంటిఫికేషన్లు మా మొఖాలన్నీ తెలిసినా కూడా ఐడెంటిఫికేషన్లు అడిగి చూసుకొని అరగంటకి లోపల పంపించారు. టైం వేస్ట్ అయిపోయింది. అప్పటికి 11 గంటల చిల్లరకు లోపలికి వెళ్ళాము. ఎండి వాళ్ళు మేము లోపలికి వెళ్ళేసరికి మళ్ళీ మీరు సంతకాలు పెట్టమని మమ్మల్ని బలవంతం చేశారు. మా వాళ్ళని కిడ్నాప్ చేశారు. వాళ్ళని తీసుకొని వస్తే మాకు మెజార్టీ ప్రకారం మేమే అవుతాము.